నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలో పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలో తాను ఏనాడు విశ్రాంతి తీసుకోలేదని వ్యాఖ్య. పిఠాపురం నియోజకవర్గ కార్యకర్తలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ. పిఠాపురం నియోజకవర్గంలో చేపట్టే ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో కూటమి స్ఫూర్తి ప్రతిఫలించాలని ఆకాంక్ష. చరిత్ర సృష్టించడం బాలయ్యకే సాధ్యమన్న మంత్రి నారా లోకేష్. సినిమా, రాజకీయాలు, ఓటీటీలో ఆయనే నెంబర్ 1 అని ప్రశంస. రాజకీయ జీవితంలో తాను ఏనాడు విశ్రాంతి తీసుకోలేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించాలన్నదే తన ఆశయమని అన్నారు. ఎవరైనా పింఛన్ తీసుకోకున్నా తర్వాతి నెల అందజేస్తామని చెప్పారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం మునక్కాయల వారిపల్లిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. దివ్యాంగురాలు సుమిత్రమ్మకు పెన్షన్ డబ్బులు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ అభివృద్ధి జరగాలి, ఆదాయం పెరగాలని చెప్పారు. ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తేనే మార్పులు వస్తాయని అన్నారు. రాయలసీమ ఇక నుంచి రాళ్లసీమ కాదని రతనాల సీమ అని వ్యాఖ్యానించారు. పేదవాడి జీవితాల్లో వెలుగులు నింపాలనేదే మా లక్ష్యమని పేర్కొన్నారు. సంపద సృష్టించే చేతనైతేనే సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చని, అప్పులు చేసిన ఏ కుటుంబం కూడా బాగుపడదని పేర్కొన్నారు. ఆదాయం పెంచుకున్నప్పుడే జీవితాల్లో మార్పు సాధ్యం. రాష్ట్రం విభజన తర్వాత మనకు అనేక కష్టాలు వచ్చాయని అన్నారు. 2014-19 మధ్య దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధిని చేసి చూపించాం. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజల్లోకి మళ్లీ స్వేచ్ఛ వచ్చింది. మొదటి ఎన్నికల్లో ప్రజలు కూడా ఎంతో విఘ్నత చూపించారు. దేశ అభివృద్ధికి ప్రధాని మోడీ అనేక సంస్కరణలు తెస్తున్నారు. దేశ అభివృద్ధిలో మన రాష్ట్రం కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ రోజు రాయలసీమను మీరు చూస్తే రాళ్ల సీమగా మారిపోతుందనుకున్న రాయలసీమ ఈ రోజు గ్యారంటీగా చెప్తున్నా రాళ్ల సీమగా మారదు, రతనాల సీమ చేసే బాధ్యత నాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఈ విధంగా చేస్తాను కూడా చెప్తాను. ఇంకో పక్క రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చాం. రాష్ట్రం మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం. రోడ్ల మీద, ఎయిర్పోర్ట్ల మీద, రైల్వేలు కానీ ఒకప్పుడు కరెంటు లేని పరిస్థితి నుంచి ఇప్పుడు మీ ఇంటి మీదనే రూఫ్ టాప్ పవర్ తయారు చేసే పరిస్థితికి వచ్చాం, సోలార్ తయారు చేసే పరిస్థితికి వచ్చామంటే అందులో కూడా మనమే అగ్రస్థానంలో ఉన్నాం. ఇప్పుడే అడిగారు మిత్రులు, 30 సంవత్సరాల్లో నాకు ఒక తృప్తి, సంపద సృష్టించడం చేతనైతే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం. గడిచిన ప్రభుత్వం 5 ఏళ్లలో అప్పులు తీసుకొచ్చి మొత్తం సంక్షేమం అని ప్రజల్ని మోసం చేసే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఒకే విషయం, ఏ కుటుంబం అయినా అప్పులు చేసి బాగుపడ్డారా? మీరే చెప్పమంటున్నాను. బాగుపడ్డారా తల్లి అని అడుగుతున్నా మిమ్మల్ని. అప్పు చేసి పప్పు కూడా తింటే ఏమవుతుంది? చెప్పే మిగులుతుంది, అవునా కాదా? కానీ ఆదాయాన్ని పెంచి అభివృద్ధి చేసి అందులో పేదవాళ్ళని ఆదుకుని మళ్లీ అభివృద్ధి చేసి ఎప్పటికప్పుడు పేదవాళ్ళని ఆదుకునే విధానానికి నేను శ్రీకారం చుట్టాను. విభజన జరిగిన తర్వాత కొన్ని కష్టాలు వచ్చాయి. 2014లో 2 రాష్ట్రాలుగా విడిపోవడం, మనకు ఆదాయం తగ్గడం. మళ్లీ నేను ఆలోచించాను, నన్ను మీరు నమ్ముకున్నారు, పార్టీని మీరు నమ్ముకున్నారు, ఇన్ని సంవత్సరాలు గౌరవించారు, తిరిగి మీ రుణం తీర్చుకోవాలని 14-19లో దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి మన రాష్ట్రంలో చేశాం. అయితే 19లో మనం ఓడిపోయిన తర్వాత ఈరోజు 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు. ఇంకో పక్క అభివృద్ధి మొత్తం ఆగిపోయింది, విధ్వంసం జరిగింది. కానీ నేను భయపడలేదు, మీరు భయపడ్డారు. కొంతమందిని భయపెట్టారు, మిమ్మల్ని కూడా భయపెట్టారు. నేను అడుగుతున్నా, 5 ఏళ్లు ఇండల్లో కూర్చొని కనీసం నవ్వు ముఖం లేకుండా బాధపడ్డా, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మీకు స్వేచ్ఛ వచ్చిందా లేదా అని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఫ్రీగా చెప్పగలుగుతున్నారు. మొన్న ఎన్నికలు జరిగాయి, నేను పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కలిసి పోటీ చేయాలనుకున్నాం. బీజేపీ సపోర్ట్ చేశారు. నేను కూడా ఆలోచించాను, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి,
అందరి సహకారం అవసరమని ముందుకెళ్ళాం. మీరు కూడా విద్యత ప్రదర్శించారు. 94% స్ట్రైక్ రేట్, చరిత్రలో ఎప్పుడు గెలవని గెలుపునిచ్చిన మీకు మరొకసారి అభినందనలు. ఇండియా కూడా అభివృద్ధి అవుతా ఉంది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశాన్ని అభివృద్ధి చేయాలని అనేక సంస్కరణలకు నాంది పలుకుతున్నారు. నేను ఈరోజు కాదు, మొదటి నుంచి సంస్కరణల్ని అమలు చేశాం. అలాంటి దీంట్లో దేశం అభివృద్ధి కావాలి, మనం కూడా దేశంలో ఒక భాగం. అలాంటి దేశం అభివృద్ధి అయినప్పుడు ఆ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర మనం పోషించాల్సిన అవసరం ఉంది. పిఠాపురం నియోజకవర్గంలో చేపట్టే ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో కూటమి స్ఫూర్తి ప్రతిఫలించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కూటమి ఐక్యత బలం, అప్పుడే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. ఈ వాస్తవాన్ని ఎవరు విస్మరించవద్దని చెప్పారు. పిఠాపురం నియోజకవర్గంలో చేపట్టే ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో కూటమి స్ఫూర్తి ప్రతిఫలించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పాలన చేపట్టిన తొలి ఏడాదిలోనే నియోజకవర్గంలో 400 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి అభివృద్ధి పనులు చేపట్టామంటే అది నియోజకవర్గం అభివృద్ధి పట్ల ఉన్న ప్రణాళికబద్ధమైన ఆలోచన, నిబద్ధతే కారణమని అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ప్రాంత సమస్యలు, అభివృద్ధి పనులను తెలుసుకునేలాగా రియల్ టైం వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. కూటమి ఐక్యతే బలం, అప్పుడే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. ఈ వాస్తవాన్ని ఎవరూ విస్మరించవద్దని చెప్పారు. పిఠాపురం నియోజకవర్గం జన సైనికులు, వీర మహిళలు, నాయకులతో ప్రత్యేక సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని 52 గ్రామాలు పిఠాపురం మున్సిపాలిటీ, గొల్లప్రోలు నగర పంచాయతీ నుంచి ఈ సమావేశానికి వచ్చారు. వారి నుంచి వారి ప్రాంతాల్లోని సమస్యలు, పార్టీ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఏడాది కాలంలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, పనుల పురోగతిని వివరించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో చేపట్టే ప్రతి అభివృద్ధి పని గురించి చేసేటప్పుడు సంక్షేమ కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలని అన్నారు. కూటమికి ఐక్యత చూపాలని, కోపతాపాలకు, వ్యాఖ్యలకు ఏమాత్రం తావలేదన్నారు. అదే సమయంలో జనసేన కోసం తొలి నుంచి నిస్వార్థంగా నిలిచిన ప్రతి కార్యకర్తకి తగిన గుర్తింపు ఇస్తామని అన్నారు. ఇందుకోసం ప్రతి గ్రామం నుంచి 5 పార్టీ సభ్యులతో కేంద్ర కార్యాలయం అనుసంధానమవుతుందని పేర్కొన్నారు. వారి ద్వారా తమ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు, ఉన్న సమస్యలు ఏంటి, పార్టీ కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగుతున్నాయో తెలుసుకుంటామని అన్నారు. ఆ 5 ఎవరు అనేది ఆ గ్రామంలోని జనసేన క్రియాశీలక సభ్యులు, నాయకులు నిర్ణయించుకొని కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలని అన్నారు. చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్న హీరో నందమూరి బాలకృష్ణ వల్లనే సాధ్యమవుతుందని రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. 50 ఏళ్ల ఇండస్ట్రీ, సినిమా, సేవా రంగ కార్యక్రమాలు, టెలివిజన్ ఫోకస్, పాలిటిక్స్ ఎందులోనైనా బాలయ్య నెంబర్ 1 తెలిపారు. విశ్వవిఖ్యాత స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి తర్వాత రాజకీయాల్లో హాట్రిక్ సాధించిన ఒకే ఒక మాస్ మహారాజు బాలయ్య అని వ్యాఖ్యానించారు. హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు, కానీ మాస్ మహారాజుకు డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారని ఆయన స్పష్టం చేశారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన బాలకృష్ణకు హైదరాబాద్ లోని ఒక హోటల్లో పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ 1974 సంవత్సరంలో తాతమ్మ కళతో మొదలైన సినీ ప్రయాణం అఖండ వరకు వచ్చిందని అన్నారు. అందరికీ ఏజ్ పెరుగుతుంది, కానీ బాలయ్యకు క్రేజ్ పెరుగుతుందని తెలిపారు. ఇప్పటికీ 109 సినిమాల హీరోగా చేశారు. 100 రోజులు కాదు, 1000 రోజులు ఆడిన సినిమాలు ఉన్నాయని గుర్తు చేశారు. బాలయ్య అంటే బోలా శంకరుడు, స్వచ్ఛమైన మనసు బాలయ్యది, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతాడని ఆయన పేర్కొన్నారు. వాస్తవంగా చూస్తే ఒక చరిత్ర రాయాలన్నా, అది మళ్ళీ తిరిగి రాయాలన్నా అది కేవలం ఒక బాలయ్యబాబు గారితోనే సాధ్యం. మీ అందరికైనా బాలయ్యబాబు నా ఒక్కడికే ముద్దల మావయ్య. 50 సంవత్సరాలు సినిమా రంగంలో, అదేవిధంగా రాజకీయాల్లో కూడా ఒక ప్రత్యేక స్థానం సాధించుకున్న వ్యక్తి బాలయ్యబాబు గారు. ఒకసారి చూస్తే ఒక మాస్ మహారాజా అన్న పదాన్ని తిరిగి రాసిన వ్యక్తి మన బాలయ్యబాబు గారు. హీరోస్ అందరికీ ఫ్యాన్స్ ఉంటారు, కానీ మన మాస్ మహారాజాకి మటుకు డైహార్డ్ ఫ్యాన్స్ అనేవారు ఉంటారు. ఆయన ఒక్కసారి ఆయన చరిత్ర చూస్తే 1974లో తాతమ్మ కళ సినిమాలో ఆయన టాలీవుడ్కి వచ్చి ఇప్పుడు ఏకంగా అఖండ 2 వరకు కూడా ఒక ప్రత్యేక స్థానం ఆయన సాధించుకున్నారు. అందరికీ వయసు పెరుగుతుంది, కానీ బాలయ్యబాబు గారు మటుకు ఎప్పుడు ఒక యంగ్స్టర్గానే ఉంటారు. ఆయన సీక్రెట్ ఏంటో ఇప్పుడు కూడా నేను తెలుసుకోలేకపోతున్నా. ఆయనకున్నంత ఎనర్జీ మా తరంలో ఎవరికి లేదు. 110 సినిమాలు, అంతేకాకుండా ఒక సినిమా 1000 రోజులు ఆడిందంటే అది కేవలం మన బాలయ్యబాబు గారికి ఆ బిరుడు తగ్గుతుంది. ఒకే జానర్ కాదు, మైథాలజీ కానీ, ఫోక్లోర్ కానివ్వండి, హిస్టారికల్ కానివ్వండి, డివోషనల్, సోషియో ఫ్యాంటసీ,
బయోపిక్, సైన్స్ ఫిక్షన్ ఏ పాత్ర వహించినా కూడా మన బాలయ్యబాబు గారు దానికి జస్టిస్ చేస్తాం జరిగింది. మనం ఒక్కసారి చూస్తే గౌతమిపుత్ర శాతకర్ణిలో మీసం మిలేస్తాం కానివ్వండి, లేదంటే ఒక సింహంలాగా అఖండాలో ఆయన గర్జిస్తాం కానివ్వండి, అది కేవలం ఒక బాలయ్యబాబు గారితోనే సాధ్యం. నా పాదయాత్రలో ఆయన డైలాగులు నేను చాలా వాడా. ఆ రోజు ఎందుకు వాడానంటే అక్కడ బాలయ్యబాబు గారు లేరు కనుక. కానీ ఈరోజు ఆయన ముందల ఆ డైలాగులు మళ్ళీ నేను వాడే పరిస్థితి ఉండదు. బాలయ్యబాబు గారు ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ కానివ్వండి, ఒక డైరెక్టర్కి ఒక డ్రీమ్ యాక్టర్. ఆయన ఎప్పుడూ ఇండస్ట్రీ గురించే ఆలోచించే వ్యక్తి. కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఏకంగా సినిమా రంగమే ఒక సంక్షోభంలో ఉంటే ఆయన స్టార్ట్ చేసిన సినిమా ఎన్ని ఇబ్బందులున్నా పూర్తి చేస్తాం కూడా ఆనాడు జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఓటీటీ ఈరా కూడా చూస్తున్నాం. బాలయ్యబాబు గారు ఒక బోలా శంకరుడు. మనసులో ఏమున్నా ముఖమైన సూటిగా చెప్పే వ్యక్తి, ఎప్పుడేమీ దాచుకోరు. అందుకే సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆయనతో నిలబడుతుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా 4,000 రూపాయల పెన్షన్ అందజేస్తున్నామని విజయవాడ ఎంపీ కేశవ శివనాథ్ పేర్కొన్నారు. బుడమేరు వరద బాధితులకు ఇచ్చిన సహాయం విషయంలో అసత్య ప్రచారం చేస్తున్నారని వైసీపీ నాయకులపై ఆయన మండిపడ్డారు. బాధితులకు నష్టపరిహారాన్ని నేరుగా బాధితుల యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ చేస్తామని, అయినా ఈ విషయంలో రాజకీయ జ్ఞానం లేకుండా విమర్శలు చేయడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 38వ డివిజన్ కుమ్మరిపాలెం సెంటర్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశవ శివనాథ్ పాల్గొని వృద్ధులు, వితంతులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటితో 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రజల తరపున శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నాయుడు పాలన రాష్ట్ర అభివృద్ధికి మార్గదర్శకమని కొనియాడారు. బుడమేరు వరద బాధితులకు ఇచ్చిన సాయం విషయంలో అసత్య ప్రచారం చేస్తున్నారని వైసీపీ నాయకులపై మండిపడ్డారు. బాధితులకు నష్టపరిహారాన్ని నేరుగా బాధితుల బ్యాంక్ ఖాతాలోకి జమ చేశామని, అయినా రాజకీయ జ్ఞానం లేకుండా విమర్శలు చేయడం సరికాదని అన్నారు. గతంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ బుడమేరు బాధితులకు ప్రకటించిన 1 కోటి ఎవరికి ఇచ్చారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. పింఛన్ల పెంపు విషయానికి వస్తే ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ పెంచామని, ప్రస్తుతం దేశంలో ఎక్కడా లేని విధంగా 4,000 రూపాయలకు పింఛన్ అందజేస్తున్నామని ఎంపీ తెలిపారు. పింఛన్లు ఎక్కడా తగ్గించలేదని, అర్హులందరికీ ఇచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు పాలనలో సంక్షేమం, అభివృద్ధి రెండు సమాంతరంగా సాగుతున్నాయని, ముఖ్యమంత్రి వరదల సమయంలో 12 రోజుల పాటు కలెక్టర్ కార్యాలయం నుండి ప్రజల బాధలు పరిష్కరించిన తర్వాతే తిరిగి వెళ్లిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పింఛన్పై అసత్య ప్రచారాలు చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు అర్ధరహితమని, నిజాలు తెలుసుకొని మాట్లాడాలని ప్రతి నాయకుడు గుర్తుంచుకోవాలని ఎంపీ కేశవ శివనాథ్ అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసి 30 సంవత్సరాల సందర్భంగా వారికి నమస్కరించి ధన్యవాదాలు, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇవాళ ఎన్నో ఒడుగుదొడుగులు ఎదుర్కొని ఉమ్మడి రాష్ట్రంలో కానీ, ఇవాళ విడిపోయిన రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళాలి, రాష్ట్రం అభివృద్ధి సాధించాలి, రాష్ట్రంలో సంక్షేమం అందరికీ అందాలి అని తలంచే ఏకైక వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉండటం వల్లే ఈ 30 సంవత్సరాల ఆయన ప్రయాణం ఎన్ని ఒడిదొడుగులు ఎదుర్కొన్నా ప్రజలు ఆయన్నే మళ్ళీ ముఖ్యమంత్రిగా ఘన విజయం, అంటే చరిత్ర చూడని విజయం అందించారు. మేము అధికారంలోకి వస్తే ఏప్రిల్ నుంచి పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి కల్లుబొల్లు కబుర్లు చెప్పిన వైసీపీ ప్రభుత్వం 4 సంవత్సరాలు పూర్తయినా కూడా 3,000 రూపాయలు ఇవ్వలేకపోయింది. మేము అధికారంలోకి రాగానే 7,000 రూపాయలు, గత 3 నెలలు కూడా కలిపి 7,000 రూపాయలు ఇచ్చాం. ప్రతి నెల 4,000 రూపాయలు. దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధిక పెన్షన్ ఎక్కడన్నా ఉందంటే 2,100 రూపాయలు హైయెస్ట్ ఉంది. డబల్ అంటే 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిదే. బుడమేరు గురించి కూడా రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఆ రోజు 5 సంవత్సరాలు ఉన్న రోజు ఒక్క డీసిల్టింగ్ కూడా చేయలేదు. మేము బుడమేరు వరదలు వచ్చే సమయానికి మేము అప్పుడే 3 నెలలు అయింది మేము ప్రభుత్వం వచ్చి కూడా, అయినా కూడా బుడమేరు వరదని సమర్థవంతంగా ఎదుర్కొనడమే కాకుండా అందరికీ కూడా చక్కటి ప్యాకేజ్ వచ్చే విధంగా, అందరికీ ప్రతి కుటుంబానికి వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఉండి 12 రోజులు ఇక్కడే ఉండి అధికార యంత్రాంగం, కార్యకర్తలు, నాయకులు ప్రజల వద్దే ఉండేటట్టు వాళ్ళు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, రిలీఫ్ కార్యక్రమాలు కూడా చేశాం. ఈ సంవత్సర కాలంలో ఎక్కడైతే బుడమేరు గండి పడుతుందో
అక్కడ మేము గొండికి రిటైనింగ్ వాల్గా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది వీధి రౌడీలు, గోండాలు, విజయవాడ గురించి ఆలోచించని వ్యక్తులు ఏదేదో మాట్లాడి ప్యాకేజీలు తెలుగుదేశం నాయకులకి వెళ్ళిందని ఇటువంటివన్నీ చేస్తారు. బుడమేరు డైరెక్ట్గా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ అకౌంట్కి రెన్యుమరేషన్ అమౌంట్ పడింది. ఇవాళ ఏమీ చెయ్యలేని అసమర్థ నాయకులు పెన్షన్ అందట్లేదు, ఫ్రీ బస్సు ఇస్తే ఫ్రీ బస్సును అడ్డుకుందాం, పెన్షన్ అడ్డుకుందాం, బుడమేరు బాధితులను అడ్డుకుందాం, మొత్తం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఖజానా ఎట్టా నింపుకున్నారో ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ఏది మాట్లాడాలో తెలియక ఇటువంటివన్నీ నింపుకుంటానికి చేసే ఇటువంటి వ్యక్తుల్ని తీవ్రంగా ఖండిస్తున్నా. సరిగ్గా ఏడాది క్రితం అంటే 2024 ఆగస్టు 31 సెప్టెంబర్ 1వ తేదీలో బుడమేరు వరద బీభత్సాన్ని సృష్టించింది. విజయవాడ నగరం, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలు జలప్రలయానికి గురయ్యాయి. అధికార సమాచారం ప్రకారం విజయవాడలో 63,174 ఇళ్లు, అదనంగా పై అంతస్తులోని 25,486 కుటుంబాలు నీట మునిగాయని లెక్కలు చెబుతున్నాయి. ఈ విషాద వరదపై నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా శ్రీ ఫైబర్ ఛానల్ ప్రత్యేక కథనం. 2024 ఆగస్టు 31 అర్ధరాత్రి తెల్లవారితే సెప్టెంబర్ 1 అందరికీ కేవలం నెల మాత్రమే మారితే విజయవాడ వాసులు జీవితాలు మాత్రం పూర్తిగా మారిపోయాయి. బుడమేరు సృష్టించిన బీభత్సవానికి విజయవాడలోని 50% ప్రాంతంతో పాటు రూరల్ మండలాలు, మైలవరంలోని ప్రాంతాలు నీట మునిగాయి. 4.5 లక్షల మంది ప్రజలు నిలువ నీడ లేకుండా పోయారు. కోట్లలో ఆస్తి నష్టం సంభవించింది. తినడానికి తిండి లేక, కట్టుకునేందుకు దుస్తులు లేక సుమారు 15 రోజుల పాటు నరక యాతన అనుభవించారు. ప్రభుత్వం అందించిన సాయం, దాతల దాతృత్వం కాస్త చేతనిచ్చిన ఈ విలయానికి నేటికి కోలుకోలేని అభాగ్యులెందరో ఉన్నారు. అందుకే చిన్నపాటి వర్షానికి కూడా బుడమేరు ఎప్పుడొస్తుందోనన్న బెజవాడ వాసులు నేటికి భయంతోనే బిక్కుబిక్కుమంటున్నారు. ఆగస్టు 31కి బుడమేరు విపత్తు వచ్చి సంవత్సరం కావస్తుంది. అలాంటి విపత్తు రాకుండా వచ్చినా తట్టుకునేలాగా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతుంది. గట్లు పటిష్టత పనులతో పాటు తొలగింపు పనులు చేస్తుంది. భవిష్యత్తులోనూ మరిన్ని రక్షణ చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తుంది. బుడమేరు పరిధిలో దాదాపు 3,080 ఎకరాల్లో ఆక్రమణలు ఉన్నట్లుగా ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. అయితే ఇప్పటి వరకు ఒక ఆక్రమణ కూడా తొలగించలేదు. బుడమేరు గల వెంట ఉన్న ఆక్రమణలతో నీటి ప్రవాహ సామర్థ్యం తగ్గి ముప్పునకు కారణం అవుతుంది. వెలగలేరు రెగ్యులేటర్ నుంచి ఎన్కేపాడు వరకు బుడమేరుకు సమాంతరంగా మరో కాలువ తవ్వి నీరు మళ్లించేందుకు ప్రతిపాదన పెట్టారు. ఎన్కేపాడు యూటీ నుంచి కొల్లేరు వరకు బుడమేరు కాలువ వెడల్పు చేసేందుకు సైతం డిపిఆర్ సిద్ధం చేశారు. ఈ పనులన్నీ వేగంగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. విజయవాడ పరిధిలోని శాంతినగర్ సమీపంలో బుడమేరు డైవర్షన్ కెనాల్పై రక్షణ కూడా నిర్మించారు. గత సంవత్సరం గండిపడిన ప్రాంతంలోనే ఈ రక్షణ కూడా నిర్మించారు. మొత్తం 500 మీటర్ల మేర నిర్మించవలసి ఉండగా ఇప్పటి వరకు మొదటి దశలో 365 మీటర్ల పొడవైన గోడను పూర్తి చేశారు. గట్టు నుంచి 11 మీటర్ల లోతు, గట్టుపై 8.6 మీటర్ల ఎత్తులో ఈ రక్షణ గోడ నిర్మించారు. దీనికి ప్రభుత్వం 23 కోట్ల రూపాయలు కేటాయించగా ఇప్పటి వరకు 70% నిధులు వినియోగించారు. 1500 క్యూసెక్ల వరద వచ్చిన తట్టుకునేలా ఈ రక్షణ గోడను నిర్మిస్తున్నారు. గత ఏడాది బుడమేరు డైవర్షన్ కెనాల్ విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. దీని సామర్థ్యం 10,000 క్యూసెక్లు కాగా అప్పుడు 60,000 క్యూసెక్లు రావడంతో వరద వచ్చింది. కుల మతాలకు అతీతంగా తమ అపార్ట్మెంట్లో ప్రతి పండుగను ఎంతో సంతోషంగా వైభవపేతంగా జరుపుకుంటామని విజయవాడలోని జీఈవి రాధామాధవ్ అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. రాబోయే రోజులు కూడా ఇదే రీతిలో ప్రతి పండుగను సాంప్రదాయంగా జరుపుకుంటామని చెప్పారు. కలిసిమెలిసి అన్ని పండుగలకు నిలయంగా నిలిచే ఒకే కుటుంబంగా జీవిస్తూ ఎంతమందికి ఆదర్శంగా నిలుస్తున్నామని పేర్కొన్నారు. విజయవాడ పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్ లో గల జీఈవి రాధామాధవ్ అపార్ట్మెంట్ పరిసరాలు ఉత్సాహభరితంగా మారాయి. వినాయక చవితి నవరాత్రులను పురస్కరించుకొని లలితా జ్యువెలరీ జీఈవి రాధామాధవ్ అపార్ట్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి. తొలుత అపార్ట్మెంట్ ప్రాంగణంలో మట్టి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని ఆకర్షణీయంగా అలంకరించిన ట్రాక్టర్పై ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ ఊరేగింపు సందర్భంగా సాంప్రదాయ భక్తి గీతాలు, డీజే సాంగ్స్ నడుమ అపార్ట్మెంట్ వాసులు చిన్న పెద్ద వయోభేదాన్ని విస్మరించి ఆనందంగా నృత్యాలు చేశారు. చిన్నారులు రంగురంగు దుస్తుల్లో కనువిందు చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమ అపార్ట్మెంట్ లో దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన కుటుంబాలు నివసిస్తున్నారని తెలిపారు. అందుకే అన్ని పండుగలను ఐక్యంగా ఘనంగా నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుందన్నారు. వినాయక చవితి సందర్భంగా అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. నిమజ్జన యాత్రలో అపార్ట్మెంట్లోని పురుషులు, మహిళలు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గణనాథుని నినాదాలతో వీధులు మారుమోగాయి. భక్తులు స్వామివారిని హారతులతో వీడ్కోలు పలికి నిమజ్జనం చేశారు. నా పేరు బుచ్చితిరుపతిరావు అండి. జీఈవి రాధామాధవ్లో గత 6 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. జీఈవి రాధామాధవ్ యొక్క గొప్పతనం ఏంటంటే మీరు ఒకసారి చూస్తే ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ భారతదేశాలకు సంబంధించినటువంటి
ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి ప్రాంతానికి చెందిన వాళ్ళందరూ కూడా జీవి రాధామాధవ్లో ఒకే కమ్యూనిటీగా ఉంటున్నారు. దానికి తగ్గట్టుగానే మొన్న జైన్ సోదరులది ఏదైతే పరీక్ష పర్వం జరిగిందో ఆ వెంటనే తిరిగి వినాయక చతుర్థి మొదలు కావటం, ఈ ప్రతి పండగకి కూడా ఒక జైన్ సోదరులని కాదు, హిందువులని కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ జీవి రాధామాధవ్లో ఒక కుటుంబంలాగా కలిసి ఈ పండుగలని జరుపుకోవడం అనేది ఈ విజయవాడకే ఆదర్శం అని మేము చెప్పొచ్చు. ఎందుకంటే మీరు చూడండి, ఒకసారి వెనక్కి తిరిగి చూడండి, మహిళలు కానీ, చిన్నారులు కానీ, పెద్దవాళ్ళు కానీ వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత ఉత్సాహంగా ఈ నిమజ్జన కార్యక్రమానికి తరలి వచ్చారు, ఎంత ఆనందోత్సవాలు జరుపుకుంటున్నారో మీరు అందరూ గమనించవచ్చు. ఇదే జీవి రాధామాధవ్ బలం. దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము పేరు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే ఈ జీవి రాధామాధవ్ కమ్యూనిటీ ఉన్నటువంటి ప్రతి రెసిడెంట్ కూడా ఇది నా పండగ, ఇది నా ఉత్సవం అన్నట్టుగా ప్రతి పండగని, ప్రతి ఉత్సవాన్ని కూడా ఇదే స్ఫూర్తితో జరుగుతుందని మేము తెలియజేసుకుంటున్నాం. I'm Dr. Kirti Rao, sir. We are from the committee of GEV Radhamadhav Flat Owners Association, and we are so happy today. Inta happy ga, inta bonding to we could celebrate this year's Ganesh Chaturthi, Vinayak Chaturthi ni inta devotion and fun to celebrate cheskunnam. As you all know, GEV Radhamadhav is a very cosmopolitan community, all sorts of cultural backgrounds and different పార్ట్స్ ఆఫ్ ఇండియా నుంచి అందరం ఒక క్లోజ్ నిట్ ఫ్యామిలీ లాగా ఎన్నో ఇయర్స్ నుంచి ఉంటున్నాం. అండ్ వీ కుడ్ సెలబ్రేట్ దిస్ ఫెస్టివల్ విత్ సో మచ్ ఫన్ దిస్ ఇయర్. ఒక 5 days వీ కుడ్ సెలబ్రేట్ అండ్ లాట్ ఆఫ్ డివోషనల్ ప్రోగ్రామ్స్, స్పిరిచువల్ ప్రోగ్రామ్స్, పూజాస్ మార్నింగ్ అండ్ ఈవినింగ్, అండ్ లాట్ ఆఫ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇన్ ద ఈవినింగ్. సింగింగ్ కానీ, మైథాలజీ గురించి క్వశ్చన్స్, క్విజ్, లక్కీ డిప్స్ అని, అంతాక్షరి అని, లాట్ ఆఫ్ ఈరోజు చాలా గ్రాండ్గా లడ్డు ఆప్షన్ కండక్ట్ చేశారు. అండ్ మంచి ఫెస్టివ్ లంచ్, ట్రెడిషనల్ లంచ్ చేసాం. అండ్ ఈరోజు చాలామంది అందరూ నిమజ్జనానికి ఇంత యాక్టివ్గా డ్యాన్స్ అండ్ సాంగ్తో ఇంత హ్యాపీగా, ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఐ థ్యాంక్ ఆల్ ది మెంబర్స్ ఆఫ్ దిస్ జీవి రాధామాధవ్ ఫ్యామిలీ. అండ్ I would also extend my heartful thanks and appreciation for all the members who have donated with such forthcoming attitude and so active ga inta forthcoming ga donate chesaru, inta huge donations so we could celebrate very well this year. I thank all the donors from this community. Lot of appreciation and thanks from my side. భారతదేశంపై అమెరికా సాగిస్తున్న 50% టారిఫ్ దాడి మన రాష్ట్రంపై తీవ్ర ప్రభావం పడుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తెలిపారు. అమెరికా విధిస్తున్న టారిఫ్ల యుద్ధాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఎదుర్కోవాలని సూచించారు. నగరంలో ఎంజీ రోడ్ బాలోత్సవ భవన్లో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి శ్రీనివాసరావు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ భారతదేశంపై అమెరికా సాగిస్తున్న 50% టారిఫ్ దాడి మన రాష్ట్రంపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ఆక్వా రంగంలో 2.5 లక్షల మంది రైతులు సాగు చేస్తున్నారని, పరోక్షంగా 1000 మంది కార్మికులు, ఉద్యోగులు ఆధారపడి ఉన్నారని తెలిపారు. ఎగుమతి తగ్గినందున రొయ్యల రేటు పడిపోతుందన్న, విద్యుత్, సీడ్ రేట్లపై సబ్సిడీ ఇచ్చి ఖర్చు తగ్గించాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ మార్కెట్ కోసం ప్రయత్నించాలని అన్నారు. గార్మెంట్ పరిశ్రమ ఇప్పటికీ ఉత్పత్తి తగ్గించిందన్నారు. స్పిన్నింగ్ మిల్స్ విద్యుత్ రేట్లు పెరుగుదల కారణంగా 35% మూతపడ్డాయని తెలిపారు. డ్రాప్ ఛార్జీలు రద్దు చేస్తేనే ఈ పరిశ్రమ నిలబడుతుందని అన్నారు. టారిఫ్ల పెంపుదల వల్ల తీవ్రంగా నష్టపోయేది ఈ రంగాలే అన్నారు. అమెరికా మన దేశం మీద విధిస్తున్నటువంటి టారిఫ్లు 25% పెంచి 10 నుండి 20% పెంచి రష్యా నుండి ఆయిల్ కొంటున్న దానికి పనిష్మెంట్గా ఇంకొక 25%, అంటే ఒక దేశం ఇంకో దేశం మీద పనిష్మెంట్ చేస్తుంది. మొత్తం 50% సుంకం విధిస్తే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు, ముఖ్యంగా కూటమి, బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి పార్టీలు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ కనీసం మాట మాత్రంగా కూడా దాని మీద స్పందించడం లేదు. వైసీపీ కూడా సరిగ్గా దాని మీద స్పందించలేదు. ఈరోజు దేశం అంతా దీని గురించే చర్చించుకుంటుంది. రైతులు ప్రభావం గురవుతున్నారు, కార్మికులు ప్రభావం గురవుతున్నారు. అన్నిటికన్నా మించి మన దేశ ఆత్మగౌరవం ఈరోజు ప్రమాదంలో పడింది తీవ్రంగా. ఈరోజు మన రాష్ట్రాన్ని కలిచివేస్తున్నటువంటి సమస్య. ఇప్పుడు మన రాష్ట్రంలో ఆక్వా రంగం 2.5 లక్షల ఎకరాల్లో కోస్తా జిల్లాల్లో, ప్రధానంగా గోదావరి జిల్లాల నుంచి నెల్లూరు జిల్లా దాకా ఆక్వా ప్రధానమైనటువంటి వనరు. వ్యవసాయ రంగంలో మనం వ్యవసాయ ఉత్పత్తులను పెంచాలి, వ్యవసాయ పరిశ్రమలు, ఆధార పరిశ్రమల్ని పెంచాలి, అభివృద్ధి సాధించాలి అంటూ ఉంటే ఇప్పుడు 50% ఈ టారిఫ్ తోటి ఆక్వా రంగం యొక్క ఎగుమతులన్నీ కూడా కుదేలైపోతున్నాయి.
ఎక్కడ కంటైనర్లో నిలబడిపోయినాయి పోర్టుల్లో. మరి రైతులను ఆదుకోవటానికి ఎక్స్పోర్టర్లు చాలా సులభంగా ఇమ్మీడియట్గా రేటు తగ్గించేస్తున్నారు. వాళ్ళ చేతిలో పని అది. అల్టిమేట్గా నష్టపోతుంది రైతులు. మరి రైతులను ఆదుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి? ఇంతవరకు కనీసం ఆక్వా రంగంలో ఏ రకమైన ప్రభావం పడుతుంది అనే అధ్యయనం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. ఒక స్పెషల్ అధ్యయన కమిటీ, ఒక స్పెషల్ కమిషన్ నియమించి దీన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా, ఎందుకంటే మనకి కొన్ని వేల కోట్ల రూపాయలు విదేశీ మార్గద్రవ్యం సంపాదించి పెట్టే రంగం ఇది. 70-80 వేల కోట్ల రూపాయలు వస్తుంది. 1600 కోట్లు దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆక్వా రంగం వల్ల 1600 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ప్రతి సంవత్సరం. అట్లాగే ఇప్పుడు విద్యుత్తు రేట్లు ఎక్కువగా ఉన్నాయి, ఫీడ్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి, సీడ్ రేట్ ఎక్కువగా ఉంది. వీటన్నిటి మీద కొన్ని రాయితీలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తే ఆక్వా రంగం తట్టుకొని నిలబడటానికి అవకాశం ఉంది. అలాగే మొత్తం ఆక్వా రంగంలో సగం ఎగుమతులు అమెరికాకు అవుతున్నాయి. అమెరికాకు ప్రత్యామ్నాయంగా ఇతర మార్కెట్లని అన్వేషించాలి. దానికి కూడా ఎలాంటి ప్రయత్నం జరగటం లేదు. అలాగే గార్మెంట్ ఇండస్ట్రీ చాలా ఈ మధ్య విస్తరిస్తున్నది. పరిశ్రమలు పెడతాం, అభివృద్ధి చేస్తాం, గుడ్డు గూసు చెప్పడం కాదు కదా, ఉన్న పరిశ్రమలు నిలబెట్టడానికి ఏమిటి? అలాగే టెక్స్టైల్ మన స్పిన్నింగ్ మిల్లులు ఉన్నాయి గుంటూరు, బాపట్ల జిల్లాలో. ఈ స్పిన్నింగ్ మిల్లుల్లో ఇప్పటికే విద్యుత్తు ట్రోప్ ఛార్జీలు పెంచిన కారణంగా 35% మిల్లులు మూతపడిపోయినాయి, ఉత్పత్తి తగ్గిపోయింది. దానికి తోడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పత్తి దిగుమతుల మీద సుంకం రద్దు చేసింది. స్వేచ్ఛగా పత్తి దిగుమతి చేసుకోవచ్చు. పత్తి స్వేచ్ఛగా దిగుమతి చేసుకున్న తర్వాత ఎవరు ముందు బలైపోయేది? రైతులు. ఎప్పుడు పత్తి దిగుమతులు చేసినా బలైపోయేది రైతులే. ఎందుకని ఈ రకంగా సుంకం లేకుండా దిగుమతి చేసుకోవాలి? అదేమంటే మేము టెక్స్టైల్ ఇండస్ట్రీని ఆదుకోవడానికి అంటున్నారు. టెక్స్టైల్ ఇండస్ట్రీని ఆదుకోవడానికి మీరు ఎగుమతి సబ్సిడీ ఇవ్వండి. WTO నిబంధనల ప్రకారం ఎగుమతి సబ్సిడీ ఇవ్వకూడదు, కానీ అమెరికా ఇస్తున్నది, దాన్ని ఉల్లంఘిస్తున్నది. మరి అమెరికానే ఉల్లంఘించి సబ్సిడీ ఇస్తున్నప్పుడు మనం ఎందుకు ఇవ్వకూడదు? దానివల్ల రైతులకు లాభం జరుగుద్ది, పరిశ్రమలకి లాభం జరుగుతుంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 30 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుకు తెలుగు రాష్ట్రాల నుంచి కాక దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు నాయుడుకి సోషల్ మీడియా మాధ్యమం ద్వారా పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చంద్రబాబు నాయుడుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆశయాలను తిరిగి జ్ఞప్తికి తెచ్చుకొని రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేసిన యుగం చంద్రబాబు నాయుడుతో ప్రారంభమైందని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. పాలనను సాంకేతికతతో పునర్నిర్మించడం నుండి నదులు అనుసంధానం, పెట్టుబడులు, హైటెక్ సిటీ, జినోమ్ వ్యాలీ, అమరావతి వరకు ఆయన నాయకత్వం ఒక అపూర్వ ప్రయాణమని లోకేష్ అన్నారు. ఈ శుభదినాన హృదయపూర్వక శుభాకాంక్షలు సార్. ఇంట్లో నాన్న, పనిలో బాస్ అని పిలిచే అదృష్టం నాకు కలిగింది అంటూ లోకేష్ తన ఎక్స్ ఖాతాలో తండ్రికి శుభాకాంక్షలు తెలియజేశారు. 1995 సెప్టెంబర్ 1వ తేదీన చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొదటిసారి బాధ్యతలు స్వీకరించారు. 30 ఏళ్లుగా సంపద సృష్టి, సంస్కరణలు, దార్శనికత, అభివృద్ధి, ఆత్మవిశ్వాసం అనే పదాలకు నిర్వచనంగా నిలిచారు. తెలుగు జాతి వ్యాఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చేశారంటూ తెలుగుదేశం పార్టీ తన అధికార ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. ఇంకా ఎందరో చంద్రబాబు నాయుడుకి సోషల్ మీడియా మాధ్యమం ద్వారా శుభాభినందనలు తెలుపుతున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ ఉద్యోగుల సమస్యకు కూటమి ప్రభుత్వం పరిష్కారం చూపాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. విజయవాడ ధర్నా చౌక్ లో సిపిఎస్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. వారంలో సిపిఎస్ రద్దు చేస్తామని మోసగించిన వైసీపీని గద్దెదించి కూటమిని అధికారంలోకి తెచ్చుకున్నందుకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1ని సిపిఎస్ ఉద్యోగుల విద్రోహ దినంగా పరిగణిస్తున్నామని తెలిపారు. విజయవాడ ధర్నా చౌక్ లో సిపిఎస్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. పాత పెన్షన్ విధానాన్ని వెంటనే ప్రభుత్వం పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎస్ ఉద్యోగులు మాట్లాడుతూ సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని పూర్తి స్థాయిలో శాసనమండలి, శాసనసభలో సుదీర్ఘ చర్చ చేసి సిపిఎస్ ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని సంవత్సరంలోపు ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చి 7.5 అవుతున్న సిపిఎస్ ఉద్యోగులను కనీసం చర్చలకు పిలిచిన సందర్భం లేదని అన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న మెమో 57 అనేది దేశంలోని 16 రాష్ట్రాలు అమలవుతుందని చెప్పారు. సెంట్రల్ మెమో 57ను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన అడ్డంకులు ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనాలందరికీ పథకాలను అమలు చేస్తున్నారని, మేనిఫెస్టోలో పెట్టిన పథకాలు, హామీలు నిలబెట్టుకుంటున్నారని చెప్పారు. అదేవిధంగా సిపిఎస్ ఉద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, సిపిఎస్ ఉద్యోగులను చర్చలకు పిలిచి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. మరి అధికారంలో ఉన్నటువంటి పార్టీల్లో మరి ప్రధానంగా జనసేన పార్టీ తరఫున ఆ పార్టీ అధినేత
తను మొదట నేను కూడా ఒక పెన్షనర్ బిడ్డనే, నేను వస్తే ఈ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తానని మొదలు చెప్పి తదనంతరకాలం కూటమిగా ఏర్పడిన తర్వాత ఒక సంవత్సరంలో దీన్ని సమీక్ష చేసి అందరికీ ఆమోదయోగ్యమైన విధానాన్ని తీసుకొస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో వారంలో రద్దు చేస్తామని చెప్పిన ఆయన దిగిపోతూ కొత్త పెన్షన్ విధానం జీపీఎస్ అని చట్టాన్ని చేసిపోయాడు. ఈయనేమో సంవత్సరం తర్వాత ఈ రెండింటినీ సమీక్ష చేస్తా అన్నారు. సంవత్సరం ముగిసింది, ఈరోజు వరకు ఎటువంటి పురోగతి లేని కారణంగా ఈరోజు ఈ సమస్య మీద తిరిగి పోరాటాలు ఉధృతం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎస్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఎవరైతే ఇక్కడికి వచ్చారో వారందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పక్షాన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం వ్యక్తిగతంగా నేను వీళ్ళ యొక్క డిమాండ్కి సంఘీభావంగా ఈరోజు నాకు నేనుగా వీళ్ళతో కలిసి నల్లవారిని మెడలో వేసుకుని నా నిరసన తెలియజేస్తున్నాననేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. తక్షణమే తాను ఇచ్చిన హామీ మేరకు సంవత్సరం పూర్తయింది కాబట్టి ఈ సిపిఎస్ జీపీఎస్ అంశాలకి ఒక శాశ్వత ముగింపు పలకాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న సిపిఎస్ విధానానికి వ్యతిరేకంగా ఈరోజు విజయవాడలో ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమానికి బీసీవై పార్టీ తరపున మద్దతు ఇవ్వడానికి ఈరోజు విచ్చేయడం జరిగింది. గత 20 సంవత్సరాల నుండి ఉద్యోగస్తులు సుమారు 80 లక్షల మంది ఉద్యోగస్తులు ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ఈ పార్టీలు నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడము, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని విస్మరించి ఉద్యోగులకు అన్యాయం చేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీని మీద దృష్టి సాగించి ఇప్పటికైనా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయనట్టయితే రాబోయే రోజుల్లో ఉద్యోగస్తులతో కలిసి బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉంది. ఉద్యోగస్తులకు న్యాయం జరిగేంత వరకు బీసీవై పార్టీ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలో పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలో తాను ఏనాడు విశ్రాంతి తీసుకోలేదని వ్యాఖ్య. పిఠాపురం నియోజకవర్గ కార్యకర్తలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ. పిఠాపురం నియోజకవర్గంలో చేపట్టే ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో కూటమి స్ఫూర్తి ప్రతిఫలించాలని ఆకాంక్ష. చరిత్ర సృష్టించడం బాలయ్యకే సాధ్యమన్న మంత్రి నారా లోకేష్. సినిమా రాజకీయాలు ఓటీటీలో ఆయనే నెంబర్ 1 అని ప్రశంస. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.